మొన్న భీమిలి, నిన్న దెందులూరు, నేడు రాప్తాడు. ఏరియా ఏదైనా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నేడు రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. సభాస్థలి వద్ద నుంచి శివారెడ్డి. ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఇప్పటి నుంచే జనము పూర్తి స్థాయిలో పోటెత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. రాప్తాడు సిద్ధం సభకు లక్షలాదిగా జనం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం పూర్తి స్థాయిలో నిండిన వాతావరణం అయితే కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకొని రాప్తాడు సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించున్నారు. ప్రధానంగా ఇప్పటికే భీమిలి సిద్ధం సభ సక్సెస్ అయింది, అదేవిధంగా దెందులూరు సభ సక్సెస్ అయింది. ఇప్పుడు రాప్తాడు సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి పార్టీ నేతలు, అదేవిధంగా ముందుగా పోలీసు సైడ్ మాట్లాడదాం. డిఎస్పీ గారు ఉన్నారు, ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇక్కడ 16 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సెస్కు, తర్వాత 4 వీలర్స్కు సంబంధించి. కాబట్టి ప్రతి చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువైపు నుంచి వచ్చే బస్సులు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని. అదేవిధంగా ఈ హైవేలో హెవీ గూడ్స్ వెహికల్స్ మాత్రము డైవర్ట్ చేయడం జరిగింది. ప్యాసింజర్స్ వెహికల్స్ను ఎక్కడ కూడా డైవర్ట్ చేయలేదు, అన్ఇంటరప్టెడ్గా అవి హైవే మీద పోతున్నాయి. కాబట్టి అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కోసం ప్రతి విలేజ్ దగ్గర ఇంపార్టెంట్ జంక్షన్స్లో పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము డైవర్షన్ భారీ వాహనాలేనా, లేకపోతే కామన్ కార్స్, లేకపోతే వీటి సాధారణ వాహనాలు, ప్రయాణికుల వాహనాలు డైవర్ట్ చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు ప్యాసింజర్స్ అంటే గూడ్స్ వెహికల్స్ను, భారీ ట్రక్కులను ఇలాంటివి మాత్రం డైవర్ట్ చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ఇలాంటివన్నీ కూడా సాధారణంగానే ప్రయాణం చేస్తాయి. ఓకే, మీరు చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు పబ్లిక్ క్రౌడ్, ఎందుకంటే ఉదయం నుంచే పబ్లిక్ క్రౌడ్ కనిపిస్తోంది, ఎట్లాంటి అంచనాలు ఉన్నాయి ఈ రాప్తాడు సభకు సంబంధించి? ఈ అంచనాలకి మించి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచే బస్సుల్లో విపరీతంగా ఆల్రెడీ క్రౌడ్ వస్తూ ఉన్నారు. దరిదాపు 10 లక్షలు దాటేటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక సిద్ధం అనే పిలుపుకి ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య పౌరుడు కూడా స్పందించి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి పూర్తిగా కనబడతా ఉంది. ఈరోజు ఈ ఒక పిలుపు మేరకు వైజాగ్కి, ఏలూరుకి తేడా ఉంది. ఏలూరుకి ఈరోజు అనంతపురానికి ఇంకా త్రిబుల్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేరుగా ఆయన పేద, బడుగు, బలహీన వర్గాలకి చేశారో ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. సంక్షేమ పాలన చూసే ఇంత పెద్ద ఎత్తున లక్షల మంది జనం కదులుతున్నారంటారా? నేను ఈ సభకు వచ్చేటప్పుడు ఎదురుగా వస్తున్నప్పుడు కొంతమంది కార్యకర్తలు నాకు కలిశారు. ఏ ఊరు అని అడిగితే చిత్తూరు జిల్లా కుప్పానికి సంబంధించినటువంటి కార్యకర్తలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంత ఎర్లీగా మీరందరూ కూడా ఎందుకు వచ్చారని నేను అడిగా. వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాల తరబడి ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు కూడా కుప్పాన్ని తీసుకున్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం గ్రామాన్ని వాళ్ళ మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పానికి తాగునీరు లేకపోతే ఇవాళ కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలగాల? మేమంతా నిజంగా అనుకున్నాం, కుప్పం అంటే చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా గెలిచిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆయన ఆదరించరు, నిరాదరణకు గురవుతుందనే భావంతో మేము ఉన్నాం. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్రహ్మాండంగా
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అయినప్పుడు కూడా ఇవాళ మా జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం ఓ బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కుప్పంలో కూడా గెలుస్తారంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికి జరిగినటువంటి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు చూసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు చూసినా, జడ్పీ ఎన్నికలు చేసినా కూడా అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. ఇవాళ మంచి ఎవరు చేస్తే ఆ మంచి చేస్తున్నటువంటి వాళ్ళని సమర్థించే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఉంది. మరోపక్క వాళ్ళు చెప్తా ఉన్నాం, మరోపక్క తెలుగుదేశానికి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అయితే అచ్చెన్నాయుడు రాష్ట్రానికి అధ్యక్షుడు. ఆయన నియోజకవర్గంలో మూలాపేటకి సంబంధించి ఇవాళ పోర్టు కడతా ఉన్నారు. ఎందుకంటే ఏం చెప్పాలా, ఎక్కడ రాజకీయాలు ఎక్కడ చూస్తూ ఉన్నాం ఇవాళ. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు, రాజకీయ పార్టీలు కూడా చూడదు అనే భావన ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. సమయంలో బహిరంగ సభలు అంటే వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వివిధ విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే అండి, ఈ ప్రజల్లో పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. ఇంతవరకు కార్యకర్తలే కాదు, ఈరోజు ప్రజలు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అంటే కార్యకర్తలు సిద్ధం అనేటువంటిది అనుకున్నారు. కానీ ఓటర్ల దగ్గర నుంచి అన్ని ప్రజలు కూడా సిద్ధం సిద్ధం అనేటువంటిది ఆ మార్మోగుతుంది నినాదము. ఎప్పుడైనా ఏ క్షణాలైనా ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు బ్యాలెట్ పేపర్లో ఫ్యాన్ గుర్తుకేద్దామా, తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఏ విధంగా 0 వచ్చేసి పూర్తిగా 40 సంవత్సరాల చరిత్ర క్లోజ్ అయినట్టే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పూర్తిగా లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో జీరోతో పండబెట్టాలి వీళ్ళని అనేటువంటిది ప్రజలు నిశ్చయించారు. పొత్తుల ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా? పొత్తులు అంటే ఒకటి, ఈ పొత్తుల వల్ల ఒరిగేది ఏంటి అంటే కనుక చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి పూర్తిగా భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ కాళ్ళు పెట్టుకున్నారు. అయినా కూడాను స్పందన లేదు. తర్వాత ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకున్న తర్వాత నరేంద్ర మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకొని అందరూ కూడా ఏకమైనా కూడాను పూర్తిగా 23 సంఖ్యను ఎటువంటి పరిస్థితుల్లో దాటలేమనేటువంటి భయంతో అభ్యర్థులను కూడాను ప్రకటించుకోలేక ఈ పొత్తులు, చిత్తులు, ఎత్తులు అన్నీ కూడా అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిది ఏకైక వచనముతో వన్స్ మోర్ జగన్ అనేటువంటిది నినాదం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమవుతుంది. మొత్తం మీద పార్టీ ప్రభంజనం మరోసారి ఖాయం. ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమాను ఇక్కడ ఉన్న పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.